హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెండకాయ చారు చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో మనము ఒకసారి చూద్దామండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత మనము చారుకు సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. తొందరగా ఫ్రై అవ్వడం కోసం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. మర్చిపోయాను ఇక్కడ, ఆ వీడియో మిస్ అయింది. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఈ విధంగా 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ముందుగా మనము కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ విధంగా అండి, ఒక్క బెండకాయలో 2 ముక్కలకు చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చేసి మనము వేసుకోవాలి. మంచిగా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. అదేవిధంగా ముక్కలకు మంచిగా ఉప్పు పట్టేలాగా కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయే వరకు ఉంచుకోండి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టమాటాలను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 టమాటాస్ తీసుకున్నానండి. టమాటాలంతా కూడా ఉడికిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. బెండకాయ కూడా మంచిగా ముక్కలు అనేవి ఉడికిపోతాయి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ముందుగా నేను హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ రసాన్ని తీసుకొని ముందుగా మనము ఈ ముక్కలకు పట్టించుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చారు మసులుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్న తర్వాత బియ్యపిండి తీసుకొని అందులో ఉండలు లేకుండా వాటర్ తోటి కలుపుకొని ఈ విధంగా మంచిగా చారులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా చారుని మరగనివ్వండి. ఈ విధంగా మరిగిపోతుంది చూడండి. చాలా అంటే కొద్దిగా చిక్కగా ఉంటుందండి. బంద్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా చిక్కబడుతుంది చారు. అంతే అండి, బెండకాయ చారు రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.